గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు సజీవ దహనం. పల్నాడు జిల్లా యాడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు సజీవ దహనమయ్యారు. చెన్నై నుంచి గుంటూరు వైపు నాపరాల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. మరో లారీ గుంటూరు నుంచి చెన్నై వైపు పేపర్ లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న వెంటనే 2 లారీల్లో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో లారీల క్యాబిన్ లో ఉన్న 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు బయటకు వచ్చే అవకాశం లేక అందులోనే చిక్కుకుపోయారు. స్థానికులు వారిని వెంటనే కాపాడేందుకు ప్రయత్నించిన మంటల తీవ్రత కారణంగా దగ్గరకు వెళ్లలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే లోపే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ని మళ్లించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.